హాయ్ హలో నమస్తే నేను మీ బెజవాడ అమ్మాయిని. ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో వాక్యూమ్ క్లీనర్స్ చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయండి. నేను లాస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు 30,000 ఉన్నాయి, ఇప్పుడు 20,000 ఉన్నాయి. 10,000 వరకు డిఫరెన్స్ ఉంది. మీరు ఎవరైనా వాక్యూమ్ క్లీనర్ కొనాలి అనుకుంటే కనుక 20,000 లోపు 2 వాక్యూమ్ క్లీనర్స్ అనేవి ఈరోజు నేను మీకు చెప్తాను. ఇది వచ్చేసి ఎకోవాక్స్ డీబూట్ Y1 Pro అనమాట. లాస్ట్ టైం నేను ఒక వీడియో కూడా చేశాను, 30,000 పెట్టి తీసుకున్నాను. సో ఇక్కడ మనకి 19,999కే వస్తుంది. అండ్ అలాగే వారంటీ కూడా ఉంటుంది. ఎక్స్ట్రా వారంటీ కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఐలైఫ్ A20 Pro అనమాట. ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను. ఇది 19,900కే వస్తుంది. 1+1 ఇయర్ వారంటీతో ఉంటుంది. మీకు ఇది ప్రెజెంట్ అయితే ఇది 1 ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ లేదనమాట, ఓన్లీ 1 ఇయర్ మాత్రమే ఉంది. నెక్స్ట్ నేను తీసుకున్నప్పుడు అంటే 1+1 ఇయర్ 2 ఇయర్స్ అనేది ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇచ్చాడు నాకు. సో ఇప్పుడు మళ్ళీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో మీకు కావాలంటే కూడా పర్చేస్ చేసుకోండి. ప్రజెంట్ అయితే స్టాక్ అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి ఐలైఫ్ A20 Pro అనమాట. ఇప్పుడు ఎకోవాక్స్ Y1 Pro అండ్ ఐలైఫ్ A20 Proకి డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఈ అన్బాక్సింగ్ వీడియోలో బ్రషెస్ అనేవి సైడ్ బ్రషెస్ 2 వచ్చాయి. మాపింగ్ ప్యాడ్స్లో కూడా దీంట్లో 2 వచ్చాయి, దాంట్లో ఒకటే వస్తుంది. దీంట్లో ఫిల్టర్ వచ్చింది అండ్ క్లీనింగ్ చేసుకోవడానికి క్లీనింగ్ బ్రష్ వచ్చేసింది అండ్ అలాగే స్టేషన్ అనమాట. నెక్స్ట్ వారంటీ కార్డు అండ్ అలాగే మనకి మాన్యువల్ అనమాట. సో ఈ మాన్యువల్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ స్కానర్ అనేది కనిపిస్తుంది కదా, మనం ఫోన్లో స్కాన్ చేస్తే ఇది ఒక లింక్ అనేది వస్తుందన్నమాట. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అగ్రిమెంట్ అడుగుతుంది. ఫస్ట్ టైం కాబట్టి మనం సైన్అప్ చేయాలన్నమాట. మెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసి పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇది పాస్వర్డ్ అనేది మనం ఇచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే అవన్నీ ఎలో చేసేయండి. చేసేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి యాడ్ ది రోబోట్ అని కొట్టాలి. ఇక్కడ A20 Pro కాబట్టి ఇక్కడ నేను వైఫై పాస్వర్డ్ కూడా అడుగుతుంది మనల్ని. సో వైఫై పాస్వర్డ్ మనం ఎంటర్ చేసిన తర్వాత రోబోట్లో ఫస్ట్ బటన్ని ప్రెస్ చేయండి అని అడుగుతుంది కదా, 3 సెకండ్స్ ఆ ఫస్ట్ బటన్ని ప్రెస్ చేసి ఉంచితే కనుక ఓకే చేయండి. నెక్స్ట్ ఈ 2 బటన్స్ కలిపి ఒక 5 సెకండ్స్ అనేది ప్రెస్ చేసి ఉంచితే మళ్ళీ అది ఓకే చేయండి. నెక్స్ట్ కనెక్ట్ యువర్ మొబైల్ ఫోన్ టు ద డివైస్ హాట్స్పాట్ అనమాట. సో ఇక్కడ వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళగానే మనకి స్మార్ట్ లైఫ్ అని కనపడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా మన వాక్యూమ్ క్లీనర్కి మన ఫోన్ అనేది కనెక్ట్ అయిపోతుందండి. సమ్టైమ్స్ కనెక్ట్ అవ్వకపోతే కనుక హాట్స్పాట్ అనేది ఆన్ చేసుకోండి, ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ యాప్ ఓపెన్ చేయగానే పైన క్లీనింగ్ ప్లాన్ అని చూసారా, అక్కడ క్లిక్ చేసి సెక్షన్ నార్మల్ అలాగే వాటర్ లెవెల్ తగ్గించి పెంచుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మన సెట్టింగ్స్లోకి వెళ్తే దీంట్లో వై మాపింగ్ అనేది ఉంటుందండి, చాలా బాగా మాప్ చేస్తుంది అనమాట. ఆ వై మాపింగ్ మనం ఆన్ చేసి ఉంచితే కనుక. నెక్స్ట్ సేమ్ అలాగేనండి, ఎకోవాక్స్లో మనకి ఏమేమి ఉన్నాయో ఈ జోన్లోకి వెళ్ళొద్దు, ఈ జోన్లోకి వెళ్ళాలి, సంథింగ్ నో ఎంట్రీ జోను, అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. యాప్ అనేది కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రోబోట్లో మనం ఇది వచ్చేసి ఫస్ట్ సైడ్ బ్రష్ అనేది ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇదేమో మాపింగ్ ప్యాడ్ కూడా నేను పెట్టేశాను. తర్వాత ఇదేమో డస్ట్ కలెక్టర్ అనమాట. సో ఇక్కడేమో వాటర్ అనేది మనం వేసుకోవాలి. కొంచెం ఈ వాటర్ ట్యాంక్ అనేది సైడ్కి ఉంది కాబట్టి పక్కకి ఇట్లాగా ఉంచి మనం వాటర్ అనేది పోసుకోవాల్సి ఉంటుంది. సో అది ఇక్కడ నిండేంత వరకు మనం వాటర్ అనేది పోసేసి ఇది క్లోజ్ చేసేసి మనం రోబోట్కి ఫిక్స్ చేసేసి మనం ఇంకా కింద నేల మీద పెట్టేయడమే. ఈ యాప్లోనే మనం స్టార్ట్ అనేది చేసామనుకోండి, ఇక్కడ నేను సక్షన్ పవర్స్ అనేది స్ట్రాంగ్గా ఇచ్చాను, వాటర్ లెవెల్ అనేది నేను స్టాండర్డ్లో పెట్టాను. చూసారా, నేను కావాలని చెప్పి ఇక్కడ రోజ్ పెటల్స్ అండ్ అలాగే కొంచెం రైస్ అండ్ అలాగే పేపర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వేశాను. ఈ రూమ్లో హెయిర్ అన్నీ కూడా వేశాను. మీరే చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తుందో. ఎకోవాక్స్కి అండ్ అలాగే ఐలైఫ్ A20 Proకి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే కనుక నాకు మాపింగ్ పరంగా చూసుకుంటే ఎకోవాక్స్ కంటే ఐలైఫ్ Pro అనేది చాలా బాగా అనిపించింది. ఈ వై మాపింగ్ అనేది మనం సెట్ చేయడం వల్ల బాగా మనం ఇంట్లో నార్మల్గా మనం హౌస్ మేడ్ ఎలా క్లీన్ చేస్తుందో అట్లాగే క్లీన్ చేసినట్టు అనిపించింది. చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. సేమ్ దీనికి కూడా పవర్ సెక్షన్ అనేది 6,500 పవర్ సెక్షన్ ఉంటుంది. అండ్ అలాగే 4,500 స్క్వేర్ ఫీట్ వరకు ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ అనేది క్లీన్ చేస్తుంది. బ్యాటరీ పరంగా చూసుకున్నా సరే 5,200 mAh బ్యాటరీ ఉంటుంది. 260 minutes వరకు మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. అండ్ అలాగే యాంటీ డ్రాప్ అనమాట, ఇది ఎక్కడైనా పెట్టినా సరే అది పడిపోదు.
అండ్ అలాగే నాకు డిఫరెన్స్ మెయిన్‌గా చెప్పాలంటే టైం గూడా ఎకోవాక్స్ Y1 ప్రోతో కంపేర్ చేస్తే నాకు ఐ లైఫ్ అనేది టైమ్ టేకింగ్ అనేది చాలా తక్కువ అనిపించిందనమాట. కాకపోతే డ్రాబ్యాక్ ఏమిటంటే ఐ లైఫ్‌లో మనకి డస్ట్‌బిన్ అలాగే వాటర్ ట్యాంక్ కంపేర్ టు ఎకోవాక్స్‌తో అయితే గనుక చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఈ ఐ లైఫ్ వచ్చేసి సర్వీస్ సెంటర్స్ అనేవి డైరెక్ట్ సర్వీస్ సెంటర్స్ అయితే మనకి ఉన్నాయి. అండ్ అలాగే ఎకోవాక్స్ వచ్చేసి సర్వీస్ సెంటర్స్ అనేవి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలన్నమాట మనం. సో, మనం కాల్ చేసి థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి మనకి రిపేర్ అనేది చేసి వెళ్తారు. ఐ లైఫ్‌లో అయితే డైరెక్ట్ ఆహ్, ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ అనేవి అయితే ఉన్నాయి. సో, చూసారా నేను ఫస్ట్ టైమ్ ఇది యాప్ ఓపెన్ చేశాను కదా! చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఇది ఫస్ట్ టైమ్ కూడా మ్యాప్ ఇట్లా తీసుకుంటుందనమాట. సో ఇట్లా అన్నిటి కిందకి ఇంకొక విషయం కూడా ఇది ఎకోవాక్స్ Y1 ప్రో అయితే కొన్నిటి కిందకి వెళ్ళేది కాదు హైట్ అడ్జస్ట్‌మెంట్‌ని బట్టి. ఈ ఐ లైఫ్ A20 ప్రో వచ్చేసి అన్నిటి దాని కిందకి కూడా చక్కగా వెళ్ళిపోతుంది. ఇది చూసారా నేను హైట్ అడ్జస్ట్‌మెంట్ పెట్టాను కదా! సో, కార్పెట్ మీద కూడా ఈజీగా వెళ్ళగలుగుతుందనమాట. నెక్స్ట్ దీన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. ఈ డస్ట్ అంతా తీసి డస్ట్‌బిన్‌లో పడేయటమే. తర్వాత అడుగున మాపింగ్ ప్యాడ్ అనేది మనం ఓపెన్ చేసి మనం క్లీన్ చేసుకొని నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవాలి. వాటర్ కూడా నెక్స్ట్ టైం పోసుకోవాలి. సో, ఈ మెయిన్ బ్రష్‌లోకి మనకి హెయిర్ అనేది చుట్టుకుంటుందనమాట. మనం వాళ్ళిచ్చిన బ్రష్‌తో అన్నా క్లీన్ చేయొచ్చు. లేకపోతే చేత్తో అన్నా దానికున్న హెయిర్ మొత్తం తీసేయొచ్చు. ఈ హెయిర్ అనేది డైలీ తీయాలి. అలాగే డస్ట్‌బిన్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఫైనల్లీ నా ఒపీనియన్ ఏంటంటే ఎకోవాక్స్ Y1 ప్రో కన్నా ఐ లైఫ్ A20 ప్రో నాకు క్లీనింగ్ పరంగా చూసుకున్న, మాపింగ్ పరంగా చూసుకున్న బెటర్ అనిపించింది. ఎందుకంటే నేను 2 యూజ్ చేశాను కాబట్టి నాకు ఐ లైఫ్ A20 ప్రో మాపింగ్ అనేది మన హౌస్ మేడ్ ఎలా క్లీన్ చేస్తారో అలా క్లీన్ చేసినట్టే అనిపించింది. బ్యాటరీ పరంగా చూసుకున్న ఎకోవాక్స్ 100% ఉందనుకోండి, క్లీనింగ్ అంతా అయ్యేపాటికి అది 60%కి వస్తుంది. అదే ఇది 100% ఉందనుకోండి, క్లీనింగ్ అంతా అయ్యేపాటికి 80%కే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఎకోవాక్స్ Y1 ప్రో అండ్ ఐ లైఫ్ A20 ప్రోకి డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయా అని చెప్పి నేను అటాచ్ చేశాను. సో, ఒకసారి చూడండి. నా వీడియో కనుక వర్త్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇది స్టాక్ అవుట్ అవ్వకముందే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.